హల్వా మెక్కుతూ ఉండు, నేను బాత్రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని వస్తా. మా ఆయన 6 గంటల దాటాకే వస్తానన్నాడు. వీడు ఈ లోపల వచ్చాడంటే వీడెవడు ఖచ్చితంగా దొంగ మొగుడే. ఏమండి, మీరు నాకు మల్లెపూలు పెట్టండి, నేను మీకు హల్వా తినిపిస్తాను. అబ్బా, ఇప్పుడు నువ్వు నా కంటికి రతీదేవిలా కనిపిస్తున్నావు. మీరు కూడా నా కంటికి మన్మధుడులా కనిపిస్తున్నారు. లోపలికి రండి, బొనాలు వేసుకుందా. లోపలికి రండి. పడతాను. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. హై, టైం 6 అయింది. ఎవర్రాది? అయ్యో, మీరు గోడ మీద కూర్చున్నారేంటి? అయ్యో, ఏంటి ఈ దెబ్బలు? రూమ్ లో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది. నేను అమ్మగడు. ఏమిటి, మీకు విషయం తెలుసా? ఏంటి? మధ్యాహ్నం మన ఇంటికి ఓ దొంగ తెచ్చినాడు వచ్చాడు. వచ్చి అతను నా మొగుడని చెప్పి నా చీరని దోచుకోవాలని చూచాడండి. అమ్మా, అప్పుడు నువ్వేం చేశావే? నేను అంత పిచ్చిదాన్నా. అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ఎరగొట్టావు కదా. ఈ విషయం మీకెలా తెలుసు? నేను ఎక్స్పెక్ట్ చేశా. అమ్మా కళ్యాణి, ఏరా ఏమైందమ్మా? ఎందుకలా వాంతి చేసుకుంటున్నావు? ఏమైందిరా? నా బంగారు తల్లే. ఒరేయ్ చంద్రం, తొందరగా రా. ఏంటే మన ఇంటికి సుభాష్ చంద్రబోస్ వస్తున్నాడు రా. ఊరుకోవే, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి ఇంతవరకు అడ్రస్సే తెలియదు. ఆయన మన ఇంటికి రావడం ఏంటి? ఏడ్చినట్టుంది. మన ఇంట్లో బాబు పుట్టబోతున్నాడు రా. తాత పోయి 25 సంవత్సరాలు అయింది. ఈ వయసులో నీకు పిల్లలేంటే? నోరు మీరా వెధవా. బాబు పుట్టేది నాకు కాదు, దీనికి. నాన్న అన్న పిలుపు కోసం ఎన్నాళ్ళుగానే ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చావు. ఈ సంతోషం ఇలాగే ఉండేలా చూడు స్వామి. చంద్రం గారు, మీ ఆవిడకి అన్ని టెస్టులు పూర్తి చేశాం. రిపోర్ట్స్ రావడానికి ఇంకా 3 hours పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటారా, ఇంటికి వెళ్ళొస్తారా? అప్పటి వరకు ఇక్కడ ఎందుకండి, ఇంటికి డ్రాప్ చేసి వస్తాను. సరే, రావే. ఓకే అమ్మా. చంద్రం గారు, చాలా కాలం తర్వాత తండ్రి కాబోతున్న సంతోషంలో ఉన్న మీకు ఓ ప్రాబ్లం గురించి కూడా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మీ ఆవిడికి పుట్టుకతోనే మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అనే హార్ట్ డిసీజ్ ఉంది. దాన్ని బెలూన్ వాల్వ్ లో ప్లాస్టిక్ ద్వారా వెంటనే రెక్టిఫై చేయకపోతే ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ జబ్బు వల్ల బిడ్డ పెరిగే కొద్దీ ప్రాబ్లం మొదలవుతుంది. ఒక్కోసారి డెలివరీ టైంలో తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ కి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీలో చెల్లెలు కావాలనే వాళ్ళు ఫస్ట్ చేతులెత్తండి. అమ్మా తీసుకో, ఇందా. ఇప్పుడు తమ్ముడు కావాలనే వాళ్ళు చేతులెత్తండి. రే, నీకు తమ్ముడు చెల్లెలు ఇద్దరు కావాలా? నాకు 2 లడ్డూలు కావాలి. ఓహో, నీకు బాబు పాప ఇద్దరు కావాలా? నాకు బాబు కావాలి, నువ్వు కావాలి. ఏంటండి? బాబు బాబు నీలాంటి పాప ఇద్దరు కావాలి. అంటే కావాలి పిల్లలు. ఈ రాధాకృష్ణ గారికి మీకు పెద్ద తేడా లేదు. రావయ్య చంద్రరా. నమస్కారం సార్. ఏంటయ్యా? మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పు. నా మిస్సెస్ ప్రెగ్నెంట్ సార్. వెరీ గుడ్. అంత గుడ్ న్యూస్ ని బాగా చెప్తా ఉంటాయా? ఓ నెల జీతం బోనస్ ఇస్తారే. అది కాదు సార్, నా భార్యకి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. 8 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. దయచేసి ఒక సాయం చేశారనుకోండి, మీ రుణం జీవితంలో మర్చిపోలేను. మొన్నేదో యాక్సిడెంట్ జస్ట్ లో మిస్ అయిందని ఒక కస్టమర్ చెప్పాడు. బహుశా నువ్వు ఈ టెన్షన్ ఉండబట్టి అలా జరిగి ఉంటుంది. సారీ సార్, అది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ట్రై చేయడం చాలా ప్రమాదం. కాబట్టి ఆ తాళాలు అక్కడ పెట్టి ఇప్పటి వరకు నీకు రావాల్సిన డబ్బు
ఇదిగో తీసుకెళ్ళు. ఒసాయి సూర్యకాంతం రావే బయటికి. వస్తున్నా. అబ్బో తిప్పులాడి. అమ్మ లక్ష్మి ఆ సారథం చేతిలో పెట్టు. ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు నా మనవరాల్ని గొంతు చించుకొని నువ్వు గొడ్రాలివి అన్నావు కదా. నువ్వన్న మాటలకి ఆ దేవుని కుండె కరిగి నా మనవరాల్ని కరుణించాడు. అది ఇప్పుడు నీళ్లు వస్తుంది. త్వరలో సీమంతానికి పిలుస్తాను, వచ్చి అక్షంతలు వేయి. తిప్పులాడి రండే, మొత్తం కాలనీనే కవర్ చేద్దాం. కళ్యాణి, కళ్యాణి, వస్తున్నానండి. ఏంటండి? ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వు తీసావా? లేదండి, అక్కడే ఉంటాయి, చూస్తానుండండి. ఏమిట్రా వెతుకుతున్నారు? బామ్మకి డబ్బులు పెట్టాను, నువ్వు కానీ తీసావా? అవునరా, నేనే తీసా. పోన్లే, తీసుకురా. ఏమిటి తెచ్చేది? ఆ డబ్బుతోనే చీర కొని మొన్న దీన్ని గొడ్రాలు అని తిట్టింది చూడు, దాని మొహన సారె కొట్టి నాకు తొలిపేసి వస్తున్నా. ఛీ! ఇప్పుడు సారి పెట్టడం అవసరమా? అయినా నన్ను అడగకుండా డబ్బులు తీసావే నిన్ను. ఏమండి, ఊరుకోండి. నేను చేసిన పనికి నువ్వు సంతోషిస్తావు అనుకున్నానే కాని ఇలా నిలదీస్తావు అనుకోలేదురా. అసలు ఆ డబ్బు ఎందుకు దాచానో తెలుసా? కళ్యాణికి 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 చీర కొందామని. ఫోన్లేండి, చీరేగా, నేను తర్వాత కొనుక్కుంటాను. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం? అది కాదు కళ్యాణి, అసలు ఆ డబ్బు ఎంత అవసరమో తెలుసా? ఇంకో మసల్దానా, ఇంకొకసారి నన్ను అడగకుండా డబ్బు తీసావనుకో మామూలుగా ఉండదు తెలుసా? ఏంట్రా బా, ఎప్పుడు లేదు బా మీద అంత కేకలేస్తున్నా. నీ మూడ్ బాగాలేనట్టుంది. రా నువ్వు రా. రారా చెప్తాను, రా. చెప్పరా, ఎందుకంత కోపడ్డావు? ఈ విషయం కళ్యాణికి తెలుసా? ఏంటి నువ్వు ఇచ్చేది? నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ ఎప్పుడైనా అంత డబ్బు చూసారా? కొంచెం నెమ్మదిగా మాట్లాడవే. ఏంటి చిన్నగా మాట్లాడేది? ఏయ్, వాడు వింటాడని కాదు, నేను చెప్పేది విను. నువ్వు అడిగింది చిల్లర కాదు, లక్షలు. లక్షలు కాబట్టి నిన్ను బతిమాలుతున్నాను. వాడేం బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. ఇంత డబ్బు తీసుకెళ్తే తిరిగి ఇవ్వాలా? ఇస్తాడో లేదో అనేది కదా ముఖ్యం. ఓ మంచి పని చేస్తున్నావు, నా తృప్తి కోసం. తృప్తి ఇక నీ బాబు సంపాదించింది ఏం లేదు. అయినా ఇవ్వడానికి నీకు బుద్ధి లేకపోయినా తీసుకోవడానికి వాడికైనా బుద్ధి ఉందా కదా? నీలాగే వాడు నిష్ఠదరిద్రుడు. గతి లేనప్పుడు వాడు పెళ్ళాన్ని తీసుకెళ్లి ఏ దిక్కుమాల హాస్పిటల్ అని పాడేయాలి గాని వాడి మొహానికి కార్పొరేట్ హాస్పిటల్ కావాల్సి వచ్చిందా? ఇది ప్రాణానికి సంబంధించిందే, కడుపులో ఉన్న బిడ్డకే కాదు తల్లికి కూడా. వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి? నల్ల కొట్టేసుకుని వెర్రి మొహం పెట్టుకుని తిరిగి రావడం తప్ప ఎప్పుడైనా ఒక్క రూపాయి సంపాదించడం తెలీదు నీ మొహానికి. పైగా నా పుట్టింటాలు ఇచ్చిన డబ్బులు ఇలాంటి ఎదలకి దాన ధర్మాలు చేస్తే రేపు నా గతి ఏం కావాలి? అయినా పెళ్ళానికి జబ్బు చేస్తే బాగు చేయించని తెలియని వాడికి కాపురం చేస్తే హక్కు ఎవరిచ్చారు? నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే. ఛీ! ఏంటండి పెళ్లి రోజు కూడా ఇంత లేట్? ఏమీ లేదే, నీకోసం శారీ సెలెక్ట్ చేసేవాడికి లేట్ అయింది. కట్టుకో. మీరు బయటకు వెళ్ళండి. మొగుడు ముందు సిగ్గేంటే? సార్, అటు తిరిగి కళ్ళు మూసుకోండి. పెళ్ళి 8 సంవత్సరాలైనా సిగ్గుపోలేదు. బాగుందండి, కానీ ఏదైనా డిజైన్ ఉంటే బాగుండేది. నీకు కావాల్సిన డిజైనే కదా. ఏంటి సార్, రైల్వే ట్రాక్ పక్కన ఒక శవం పడుంది సార్. పక్కన ఈ బ్యాగ్ కూడా ఉంది. ఇందులో చాలా క్యాష్ ఉంది సార్. ఇదిగోండి సార్, చూడండి సార్. ఆ బ్లడ్ ఏంట్రా?
ఇది ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద చేయబడింది సార్. అప్పుడు అనుకోండి సార్ ఇది. ట్రాక్స్ మీద శవం, నీ చేతికి బ్లడ్. స్టోరీ బాగానే వెళ్ళావు. ఏ సినిమాలో వదిరా? సినిమా ఏంటి సార్? నిజమండి. నిజమే చెప్పు. అవునరే, ఆ అమ్మాయి నీకేమవుద్ది? ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. టీవీలో నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్లు ఇవన్నీ చూస్తున్న రోజుల్లో కూడా నువ్వు నా దగ్గరే గొప్పగా నటిస్తున్నావంటే నువ్వు మామూలుడు కాదురా. సార్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మా. అవునరే, నిజం చెప్పరా, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నేను చెప్పడం ఏంటండి? మేమంతా గాంధీవాదులం సార్. మా తాత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. ఆ. స్వతంత్ర పోరాటంలో మా తాత జైలుకి వెళ్ళాడు సార్. ఓహో. శాంతి పోరాటంలో మా నాన్న కూడా జైలుకి వెళ్ళాడు సార్. ఇప్పుడు నువ్వు కూడా వెళ్దు గాని. నమస్కారం ఎస్ఐ గారు. బాగున్నారా బసరాజు గారు? రండి కృష్ణబాబు గారు. మధ్యలో లాయర్ ఉంది. ఈడొచ్చాడేంటి? ఏమండి, ఇతను మీ క్లయింటా? నా ఫ్రెండ్. ఆ చనిపోయిన ఆవిడ మా వాడి భార్య, వెళ్ళాం అర్ధాంగి, నాకు నమ్మబుద్ధి ఇట్లా. ధర్మపత్ని. ఇప్పుడు నమ్మబుద్ధి వేస్తుంది. రే బాబా, అక్కడ అన్ని శవాలు లేవరా? ఒకే శవం ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కట్టుకున్న భార్య రైలు కింద పడి చచ్చిపోవడంతో షాక్ లో ఉన్నాడు. మీరు షాక్ అవ్వద్దు. నాకేం ప్రాబ్లం రాదు కదా. బసవరాజు గారు, ఆ. మా వాడితో అలా సెల్లోకి వెళ్ళి 1 నిమిషం మాట్లాడుకోవచ్చా? 10 నిమిషాలు మాట్లాడుకోండి, నాకే ప్రాబ్లం రాకుండా. రే సెల్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం ఏంట్రా? నీకు అర్థమయ్యేలా చెప్తాను రారా బావా. లక్ష్మీధర్ లోపలికి వెళ్ళిపోమ్మా. ఏంట్రా నువ్వు చేస్తుంది? మేనేజ్ చేస్తున్నా.